అదే మారిగా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను గురించి మాట్లాడారు. నా 40 ఏళ్ల అనుభవం ఏదో ఇసుక ఎక్కడికెక్కడ అమ్ముకోవడానికి పనిచేస్తున్నాన్ని, పేదవాళ్లకు ఇసుక కావలసిన వాళ్ళకు ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చే 500-600 కోట్ల రూపాయలు కూడా వదులుకున్నాం. ఈరోజు ఇసుక ఉచితంగా తీసేపోమంటున్నాం. ఎవరైనా ఎక్కడన్నా అడ్డుపడితే తిరగబడి తీసేపోమంటున్నాం. అంతేగాని తెలుగుదేశం పార్టీ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు. పార్టీలకు అడుగుతున్నాం, మీకెక్కడన్నా శక్తి ఉంటే మీరే పెట్టండి మనుషుల్ని. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేసి ఎదిరించండి, నేను కూడా మీకు సహకరిస్తాను. కానీ రాజకీయం చేయొద్దని ఈ నాయకులను కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నీతివంతమైన పాలన ఇస్తున్నాం, సుపరిపాలన ఇస్తున్నాం, టెక్నాలజీ సహకారం తీసుకున్నాను. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి అయ్యే మన రాష్ట్రం పైన నిందలేస్తారు. బీజేపీ పైన మాట్లాడరు, కేంద్రం పైన పోరాడరు. మనం బాగా పనులు చేసి మనల్ని విమర్శిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.